దేవుని సంగమా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో మీ అందరూ కూడా దయచేసి ఒక విషయాన్ని గమనించండి. ఈ మెసేజ్ వింటున్న మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు. అంతే తప్ప మీ దగ్గర నుంచి ఏదో ఆశించి కానీ మీ దగ్గర నుండి కోరుకొని కానీ నేను సబ్స్క్రైబ్ చేయమంటం లేదు. సబ్స్క్రైబ్ చేసినందువలన నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు, అంతే తప్ప వేరే ఇంకేం కాదు. అలాగే లైక్ చేసినందువల్ల కూడా నన్ను ప్రోత్సహించిన వారు అవుతారు, నన్ను బలపరిచిన వారు అవుతారు. అలాగే షేర్ చేసినందువలన అనేకులు చూడగలుగుతారు, వారిని కూడా మీరు ప్రోత్సహించిన వారు అవుతారు. ఎందుకంటే ఈ దినాలలో ఒక మాటలో చెప్పాలంటే వాక్యం కరువై ఉన్నది. సేవకులు ఉంటే ఉండొచ్చునేమో కానీ బోధించేవారు కూడా ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవారు చాలా తక్కువ. నేను అందులో ఒకడినే నేను అనుకుంటున్నాను. దయచేసి ఈ విషయాన్ని గమనించి షేర్ చేయండి. మీరు చెప్పలేదు, మరొకరు చెప్పేటప్పుడు దానిని అనువాదించాలి లేదా దాన్ని పంపించాలి. కనుక ఈ విషయాన్ని గమనించి ముందడుగు వేస్తారని తెలియచేసి ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మరి ఈ సమయంలో దేవుని మాటలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిగా ఒకే వ్యక్తి గురించి ముగ్గురు దగ్గర ఆయనకున్నటువంటి నమ్మకాన్ని లేదా ఆయనకున్నటువంటి విశ్వాసాన్ని లేదా ఆయనకున్నటువంటి భక్తిని చాటుకున్నటువంటి వ్యక్తి కోసం మనం కొన్ని నిమిషాలు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండంలో మనకి చాలా వ్యక్తులు కనిపిస్తారు, కానీ ఒకే వంశం వారు మనకు ముగ్గురు కనిపిస్తారు. వారెవరంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. అలాగనే ఇంకా ముందుకు వెళ్తే యాకోబు సంతతిలో 12 మంది కుమారులు మనకు కనిపిస్తారు. అలాగనే ఇంకా ముందుకెళ్తే ఆ 12లో నుంచి ఒకడు ప్రాముఖ్యంగా మనకు కనిపిస్తాడు. ఈ ఒకడు ఎవరో మీకు తెలిసే ఉంటుంది, నేను చెప్పాల్సిన పని లేదు. కనుక దయచేసి విషయాన్ని గమనించండి అని నేను తెలియచేస్తూ ఉన్నాను. అయితే ఈ వ్యక్తి తండ్రి అయిన యాకోబు దగ్గర ఉన్నంత వరకు కూడా యాకోబు చెప్పిన ప్రతి పని నమ్మకంగా విశ్వాసముగా, మీరు అంటారు కుక్క కట్ట ఏమాత్రం అన్నం పెడితే విశ్వాసం ఉంచుతుంది, జీవితకాలం నిన్ను మర్చిపోతే నిన్ను చూస్తే తోక ఊపుతుందని. ఇది లోక సామెత, దేవుని సామెత కాదు, దేవుని గురించినది కాదు. అలాగే మనుషులకు ఉపయోగించేది అంతకంటే కాదు. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే నీకు నాకు ప్రోత్సహించేది, నిన్ను నన్ను బలపరిచేది, నిన్ను నన్ను జీవింపచేసేది. కనుక ఈ విషయాన్ని మనం గమనించాలని తెలియచేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా ఏంటంటే తండ్రి అయినటువంటి యాకోబు దగ్గర ఈ కుమారుడు ఉన్నంత వరకు కూడా కుమారుడు ఏం చేశాడంటే తండ్రికి నమ్మకముగా దేవునికి విధేయత, భయం, భక్తి చూస్తూ కనపరుస్తూ, తండ్రి దగ్గర భయభక్తులు కనపరుస్తూ విధేయత చూపిస్తూ తండ్రి దగ్గర విశ్వాసముతో కొనసాగాడు. ఆ వ్యక్తిని గురించి మీకు బాగా తెలుసు. ఇక రెండో విషయం ఏంటంటే తండ్రి చెప్పే ప్రతి పని కూడా నమ్మకముగా చేస్తూ అన్నదమ్ములు చేసినటువంటి ఆ అకృత్యాలు, నీచమైన పనులన్నీ కూడా తండ్రికి చేరవేసేవాడు. తండ్రి ఏం చెప్పేవాడంటే, తండ్రి నాయనా మీ అన్న దగ్గరికి వెళ్ళి మీ అన్నలు ఏం చేస్తున్నారో చూసి నాకు వచ్చి చెప్పు అని చెప్పినప్పుడు అన్నలు చేస్తున్న మంచి పని కాదు అనే సంగతి తెలిసి గద్దించి తిరిగి తండ్రి దగ్గరికి వచ్చి చెప్పేవాడు. అలా కొన్ని దినాలు గడిచిన తర్వాత మరి అన్నదమ్ములు అందరూ కలిసి ఏం చేశారంటే ఈ యొక్క యోసేపుని అమ్మేశారు, ఇస్మాయిలీలకు అమ్మేశారు. అమ్మేసినప్పుడు ఇస్మాయిలీలు తీసుకొని వెళ్ళి మరి పోతీఫర్కి అమ్మారు. పోతీఫర్ గృహంలో కూడా నమ్మకముగా పనిచేశాడు. ఎంత నమ్మకం అంటే తన జీవితానికి సరిపోయేటటువంటి బలమైనటువంటి నమ్మకముగా, అంతటి బలమైనటువంటి నమ్మకాన్ని చూపిస్తూ నమ్మకంగా జీవిస్తూ చెరసాల జీవితాన్ని కూడా అనుభవించాడు. అది ఎంతగా అంటే పోతీఫర్ భార్య చేసిన చిన్న పొరపాటుకి
తన శరీరేచ్ఛల కోసం అబద్ధపు సాక్ష్యం చెప్పి చెరసాలకు పంపించింది. అయినా యోసేపు ఎక్కడ తన నమ్మకాన్ని కానీ విశ్వాసాన్ని కోల్పోలేదు. సహనముతో ఓర్పుతో సహించాడు, ఓపిక పట్టాడు. చెరసాలలో జీవితానుభవాన్ని జీవిస్తూ ఉండగా అక్కడేం జరిగింది అంటే, ఇద్దరు రాజు దగ్గర పని చేసేటటువంటి ఒకడు పానం అందించేవాడు, అంటే తాగటానికి అందించేవాడు, మరొకడు వీళ్ళిద్దరూ కూడా మరి ఫరో రాజు ఎదుట నేరస్తులుగా తీర్చబడి చెరసాల జీవితంలోకి వచ్చిన తర్వాత వారిద్దరూ కూడా యోసేపుని అడిగితే యోసేపు వాళ్ళిద్దరికి ఏం చెప్పాడంటే, నీవు శిరస్సు ఆ యొక్క గుమ్మానికి వేలాడబడుతుంది, నీ యొక్క కళేబరాన్ని పక్షులు పొడిసి తింటాయని చెప్పాడు. ఎందుకంటే తనను తాను దేవుడి దగ్గర కనపరుచుకుంటూ ఉన్నాడు, దేవుడి దగ్గర యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు కనుక ఆ విషయాన్ని చెప్పాడు. అలా చెప్పిన తర్వాత ఏం జరిగింది అన్నది మనం ఆలోచన చేస్తే, ఒక దినాన ఫరో రాజునకు కొన్ని కళలు వచ్చాయి. మీ అందరికీ తెలిసింది ఈ విషయం. ఫరో రాజుకు వచ్చినటువంటి కళలన్ని విషయాలు వదిలేసిన ఒక కళ మాత్రం వాస్తవం. ఏంటి ఆ కళ అంటే, ఆయనకు వచ్చిన కళ 7 సంవత్సరాలు కరువు వస్తుందని, 7 సంవత్సరాలు అధికంగా పండుతుందని, 7 బక్క చిక్కిన ఆవులు వచ్చి తినేస్తాయని, ఈ వచ్చినటువంటి కళను ఆ భావం ఎవరు చెప్పినో లేక యోసేపుని పిలిపించుకొని యోసేపు ద్వారా కళ తాలూకా మర్మాన్ని తెలుసుకున్నటువంటి ఈ యొక్క ఫరో రాజు ఏమన్నాడంటే, అక్కడ ఆ 41వ అధ్యాయంలో మనకు కనిపిస్తుంది, నేను పేరుకు మాత్రమే రాజును, ఫరో అనే నేను పేరుకు మాత్రమే రాజును, కానీ సర్వాధికారము నీదే. నీ యొక్క పర్మిషన్ లేకుండా, నీ యొక్క మాట లేకుండా ఈ దేశంలో నుండి పురుగైనను, ఏగైనను, పక్షి అయినను, ఇంకా చెప్పాలంటే ఏమైనను బయటికి వెళ్ళదు, లోనికి రాదు అని చెప్పేసి యోసేపునకు సమస్తాన్ని నమ్మకంగా అప్పచెప్పాడు ఫరో రాజు. అప్పచెప్పిన తర్వాత యోసేపు తన జీవిత కాలంలో మొదటి యాకోబు అయినటువంటి తండ్రి దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడో, ఫరో రాజు దగ్గర పోతీఫర్ దగ్గర ఎంత నమ్మకంగా ఉన్నాడో, అలాగే ఇప్పుడు యోసేపు ఫరో రాజు దగ్గర కూడా అంత నమ్మకంగా ఉన్న కారణంగా ఫరో రాజు ఏం చేశాడంటే, తన యొక్క గృహంలో ఉన్నటువంటి ఒక కుమార్తెని ఇచ్చి వివాహం చేసి పేరు మార్చి తన నివాసంలోనే ఒక నివాసం కల్పించి ఆ దేశానికి అధిపతిని చేసేసాడు. అధిపతిని చెయ్యకముందు ఆయన పలికిన మాట ఏంటంటే, ఇంతవరకు మన దేశంలో ఇంతటి దైవిక జ్ఞానాన్ని పొందుకున్నటువంటి వాడు ఎవడైనా ఉన్నాడా? లేడు. కనుక ఈ యొక్క కళకు భావాన్ని సరిచేసేవాడు, సరిదిద్దేవాడు ఇతడు ఒక్కడే. ఎందుకంటే ఇతడు అంతటి దైవిక జ్ఞానముతో నింపబడ్డాడు గనుక ఈయనకి సర్వాధికారం అప్పచెప్తున్నానని అప్పచెప్పేశాడు. యోసేపు కూడా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని చివరికి తన తల్లి, తండ్రి, అన్నదమ్ములు అందరూ వచ్చిన తర్వాత కూడా వారిని కరువు తీరిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళిపోలేదు. ఈ దేశంలోనే నమ్మకంగా ఫరో రాజు ఎదుట ఐగుప్తులో జీవించాడు. నీ జీవితంలో ఇటువంటి సమస్య చేస్తే నువ్వు దేవుని ఎదుట ఎంత నమ్మకంగా ఉంటావు ఒకసారి ఆలోచించు ప్రియ దేవుని సంగమా. ఒకవేళ అదే కరువు సమస్య నీ ఎదుట ఉంటే నువ్వు ఎలా ఉంటావు, ఏం చేస్తావు, దానిని ఏ విధంగా ఏ నమ్మకంతో నెడ్డుకొస్తావు ఒకసారి ఆలోచించు. కానీ నువ్వైతే ఆ నమ్మకాన్ని ఉంచుకోలేవు, ఆ నమ్మకంతో జీవించలేవు. కానీ యోసేపు అయితే తండ్రి దగ్గర, అంటే తన కుటుంబంలో, అలాగనే పోతీఫర్ గృహంలో, అలాగనే ఆయా రాజు దగ్గర, అలాగే ఫరో రాజు ఎదుట కూడా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. దేవుని దగ్గరే దేవుణ్ణి గణపరిచాడు, దేవుని దగ్గర ఘనత పొందుకున్నాడు. అట్టి కృప మీ గృహంలో కూడా కలగాలని ఆశిస్తూ ఈ మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించి
ఆశీర్వదించునుగాక. ఆమేన్.